అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ హోటల్ స్టైల్లో చేసే చిల్లీ చికెన్. ఈ చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలో ఈజీగా నేర్చుకుందాం. ఇంట్లోనే చేసుకునే చిల్లీ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కేజీ, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద క్యాప్సికమ్, తొక్కలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 9, 8 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె, 2 నుండి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక గుడ్డు, సోయా సాస్ 2 స్పూన్లు, వెనిగర్ 2 స్పూన్లు. ఇవన్నీ ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు. ఇప్పుడు ముందుగా చేసుకునే ప్రిపరేషన్స్ చూద్దాం. ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలు అంటే స్క్వేర్ టైప్లో కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా క్యాప్సికమ్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ చికెన్కి ఒక గుడ్డు యాడ్ చేయండి. గుడ్డు వల్ల చికెన్ మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే దానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేయండి. ఉప్పు కూడా వేసిన తర్వాత 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేయండి. ఆ తర్వాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. బాగా కలిపి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు బాండి పెట్టి నూనె వేడి చేయండి. బబుల్స్ వచ్చే వరకు వేడి చేయండి. ఇప్పుడు చిల్లీ చికెన్ తయారీ విధానం చూద్దాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు తీసి బాగా కాగిన నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. ముందుగా హైలో పెట్టి అవి కొంచెం రంగు మారిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. సిమ్లో వద్దు, సిమ్లో వేయించుకుంటే బాగా నూనెని పీల్చుతాయి. అందుకని మనం హై కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోండి. మొత్తం చికెన్ అంతా వేసిన తర్వాత హైలో పెట్టి కాసేపు వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి. అప్పుడు లోపల ముక్క అంతా కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, చికెన్ పీసెస్ కలర్ మారుతున్నాయి. అవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఒక డ్రైనర్ అంటే వడపోత దాంట్లో పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసి చికెన్ ముక్కలు తయారుగా ఉంటాయి. వాటిని లోపల ఉడికిందో లేదో చెక్ చేయండి. స్పూన్తో ఒకసారి నొక్కితే ఈజీగా అవి తెగినాయి అంటే చికెన్ బాగా ఉడికినట్టు, లేదంటే మరి కాసేపు ఉడికించుకోండి. చూసారు కదా, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. అవి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి. బాగా రంగు మారినాయి కాబట్టి ఇప్పుడు వాటిని తీసి డ్రైనర్లో వేసుకోండి. ఏమైనా నూనె ఉన్నా ఆ బాండీలోకి వెళ్ళిపోతుంది.
మొత్తం చికెన్ అంతా తీసుకొని డ్రైనర్లో వేయండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో 5 మినిట్స్ పెట్టుకోండి. నూనె అంతా కింద కారి చికెన్ ముక్కలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు వేరే బాండి తీసుకొని అందులో 3 స్పూన్ల నూనె వేయండి. నూనె కాగిన తర్వాత అందులో చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేయండి. వెల్లుల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు చక్కని వాసన వస్తాయి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ స్లైసెస్ కూడా వేయండి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి వేసి బాగా కలియబెట్టండి. ఒకసారి కలియబెట్టి దాంట్లో 2 స్పూన్ల చిల్లీ వెనిగర్, 2 స్పూన్ల సోయా సాస్ వేయండి. సోయా సాస్, వెనిగర్ ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయండి. ఒకసారి కలిపి పెట్టండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఆ తర్వాత సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేయండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ముందుగా మనం రెడ్ చిల్లీ సాస్ వేసాం కాబట్టి 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడతాయి అన్నమాట. అవి మెత్తబడే వరకు అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి. మీకు అందుబాటులో ఉంటే ఉల్లికాడలు కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన చిల్లీ చికెన్ రెడీ అయినట్లే. ఇది అలాగే స్నాక్గా తీసుకోవచ్చు, లేదా పప్పుచారు, సాంబార్తో, రైస్తో పాటు తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చిల్లీ చికెన్ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించగలరు. మరిన్ని రెసిపీస్ కావాలంటే అత్తమ్మ టీవీలో సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.